చేస్తాడు అనుకుంటాడా? జోగి రమేష్ జరిగింది అదే కదా, అగ్రిగోల్డ్ భూములు. ఇప్పుడు మనం కబ్జా చేయడం వేరు, కొనుక్కోవడం వేరు. ఇది కొనుక్కున్నారు, 36 లక్షలేమో క్యాష్ ఇచ్చారు. ఆ రోజుల్లో ఆ రేట్ అంతే. అక్కడ కొన్న తర్వాత తెలిసింది ఈఎంఐ మోసకారి అన్నటువంటిది. ఈఎంఐకి డీడీలు చెక్కుల రూపంలోనే క్యాష్ ఇచ్చారు, అమ్మాయి అకౌంట్ లో పడింది కూడా. ఆ అమ్మాయి మోసం చేసింది, ఎవరో ఆయన పేరు పెట్టి వాళ్ళ కూతురుని. అది వీళ్ళు ఏం చేస్తూ అతను అప్పుడు కేసేసాడు. వేసినప్పుడు అది సివిల్ డిస్ప్యూట్ కాన్సెప్ట్ కిందకి వెళ్ళింది. బేసిక్ గా సివిల్ కేసు వేశారు, క్రిమినల్ కేసు వేయలా. ఒకవేళ అందులో తమ్మినేని సీతారాం హస్తం ఉండుంటే అప్పుడే టీడీపీ ప్రెస్ మీట్లు పెట్టేది కదా. శ్రీకాకుళం ఏరియాలో కోన రవికుమార్ స్ట్రాంగే కదా, అప్పుడు మాట్లాడేవాడు కదా. లేదా ఈ టీడీపీ వాళ్ళందరూ మాట్లాడేవాళ్ళు కదా అప్పుడు. ఎర్రనాయుడు, అచ్చెన్నాయుడు, వీళ్ళందరూ ఇదే అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు వీళ్ళందరూ మాట్లాడి ఉండేవాళ్ళు కదా. అప్పుడేం మాట్లాడలేదు కదా. అందులో అప్పుడు దొరికిందే ఛాన్స్ అంటే ఈనాడు జ్యోతి అందరూ ఎతికేవాళ్ళు కదా. అందులో తమ్మినేని సీతారాం గురించి భారీగా వెతికారు, ఏం పెట్టలేదు కదా అప్పుడు. ఇప్పుడు పెట్టారు అన్నప్పుడు అది ప్రోవోక్ కేసు. అందులో సివిల్ సూట్ నడుస్తోంది కోర్టులో. సివిల్ సూట్ నడుస్తుండగా క్రిమినల్ కేసు పెట్టడం అనేటటువంటిది. అందుకే కదా హైకోర్టు ఏముంది, వాళ్ళ అబ్బాయి కొన్నాడు, ఓకే, దాంట్లో తప్పు అన్నారు, ఓకే, వాళ్ళ అమ్మా నాన్నకి ఏంటి సంబంధం? అంతే కదా. అతను మేజర్, పోనీ మైనర్ అయితే అతని పేరుతో వీళ్ళు తప్పు చేశారు అనుకోవచ్చు అన్నటువంటిది కోర్టే కదా వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చింది. వాళ్ళ అబ్బాయికి ముందస్తు బెయిల్ ఇవ్వనంది, వాళ్ళిద్దరిని